చోరీ చోరీ భరధరం సత్తి అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. గుంట మంచి పొంగు మీద ఉంది. ఆ జోరు స్పీడు తగలేదా నీకా? రోజుకొక్కసారి కొట్టాడు అది. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది కానీ సుకుమారంగా సున్నితంగా పెరిగిందా? చింపాంజీకి చీర కట్టినట్టు ఇది సుకుమారం. చెప్పండి. మీకు నాకు సెట్ కాదు. మీరు 7 నేను 5 అన్నారు కదా. నువ్వేంటి ఎప్పుడు పక్కనే ఉంటావు హాస్టల్ వార్డెన్ లాగా? దేవత అమ్మాయి నువ్వు బేవర్ సార్. షీ సంథింగ్ ఎల్స్ అంతే. నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకల ఊరుకో, నేనున్నా కదా, నేను తెచ్చినా పడకు అలా బొగ్గలు ఇంటర్ మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కలా ఉన్నాయి. నువ్వు యాటిట్యూడ్ అనుకుంటావు, గుద్ద బలుపు అనుకుంటావు అనుకో. నేనైతే రెస్పెక్ట్ ఇవ్వను. గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎవడైతే ఇవ్వలేదో వాడికి. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. నీకు నాలో ఏమి ఇష్టం? అది నోటితో చెప్పేది కాదులే. బాగా ఎంజాయ్ చేసిన హాలిడేస్. రేపటి స్కూల్ అంట పగిలిపోతా రేపటి నుంచి వార్తలే. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయిలకి మనసు అయితే ఇవ్వు గాని బాడీ అయితే ఇవ్వకు. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు. అంటే యు యూజ్డా గులేమే వైట్ షర్ట్ ఏమో టైట్ రమ్మన్న నైట్ చేసిండు ఫైట్. ఆడపిల్ల బాగా స్పీడ్ అయిపోయారు. స్వెటర్ మిట్రా. ఈ చదువులు కెరియర్ సెట్ చేసుకోవడాలు మన వల్ల కాదమ్మా. ఓపిక ఉన్న రోజులు టైం పాస్ చేస్తా, బోర్ కొట్టిందనుకో పెళ్లి చేసేసుకుంటా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. వద్దండి మీరే చూశాక నిన్ను వేశాక కన్ను తీసుకోను. ముద్దువా బొద్దువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటే ఇఫ్ యు డోంట్ మైండ్ అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బొండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? దేశమంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గు వచ్చింది. ఇంకొకటి చిన్న డౌట్, మనకెందుకు తెలుసు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతాయి? తెలీదండి, అంటే విన్నాను. చెప్తా. మన ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా. అయితే సో ఎర్త్ తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు మనం కూడా రౌండ్గా తిరుగుతాం కాబట్టి అప్పుడప్పుడు మనకు కళ్ళు తిరుగుతాయి. మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. ఓకే బాయ్. ఇంటి ఊరికే వెనక్కి చూస్తున్నారు. నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే అంతే, ఇంకా చంపేస్తారు. కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? ₹100 ఫిగరు ముందు నుంచే వెనక నుంచండి రాజుగారా. ముందే ఆడ చూపించింది వెనక నుంచే.
గుండెల మీద గుద్దిందిగా. ఓయ్ చివరి దాకా చెప్తూనే ఉంటా ఐ లవ్ యూ. ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మా అన్న ఫోటో చూస్తేనే నువ్వు సగం చచ్చిపోతా అన్న ఎంట్రీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దూకే దైత్రం వదిలిపోద్ది. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. యహా సే నికాలో. రసం పిండి అల్లుంది. వెరీ డేంజరస్. ఇది పరువు గల్లీలా పబ్లిక్ గార్డెనా? నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. ఇష్టం అయితే వదిలేయగలను, కానీ ప్రాణాన్ని ఎట్లా వదిలేస్తా? అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పద. ఏంటి బాసు ఇది? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. వద్దురా, నా మాట వినరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లోకి రవి. ఎంతో దూరం నుంచి ప్రేమతో ఒక అమ్మాయి నన్ను కలవడానికి వచ్చింది. ఇదిగోండి చూడండి. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? చూడండి, చూసారు కదా. ఈ ఫేస్ ఎందుకు చూపెట్టలేదంటే మీరందరికి ఆగదు కాబట్టి. ఓకేనా? చూస్తున్నారా వాడు చేష్టలు, వాడు బిల్డప్. అంత టైం రా. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతే సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికి నువ్వు తారి పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు?